గృహజ్యోతికే టిక్. ప్రజాపాలన దరఖాస్తులు అధికంగా ఇవే ఉంటున్నాయి. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రజాపాలనలో వస్తున్న దరఖాస్తులు ఎక్కువ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకానికి టిక్ పెడుతున్నారు. ఏ రోజుకో రోజు వస్తున్న దరఖాస్తులకు అదే రోజు విద్యుత్ అధికారులు ప్రత్యేకంగా తమ రికార్డులో నమోదు చేస్తున్నారు. సాయంత్రం దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ముగిసిన తర్వాత విద్యుత్ సిబ్బంది రంగంలోకి దిగుతున్నారు. ఒక్కో కేంద్రానికి ప్రత్యేకంగా ఏఈ మొదలు సబ్ ఇంజనీర్, ఫోర్‌మ్యాన్ వరకు కూడా సిబ్బందిని కేటాయించారు. వీరు దరఖాస్తులను పరిశీలించి అందులో గృహజ్యోతికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి విద్యుత్ సర్వీస్ నెంబర్‌ను యూఎస్‌ఈ నెంబర్లను కూడా నమోదు చేసుకుంటున్నారు. వచ్చిన దరఖాస్తులో 100, 200 యూనిట్ల లోపు ఎంతమంది టిక్ పెట్టారనేది కూడా రాసుకుంటున్నారు. ఈ విషయాలన్నీ కూడా ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేసుకున్నారు. ఒక్కో కేంద్రం నుంచి సమాచారాన్ని సర్కిల్ వారీగా రాత్రికి రాత్రే కార్యాలయానికి అయితే చేరవేస్తున్నారన్నమాట. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే విద్యుత్ వినియోగానికి సంబంధించి డిస్కంల వద్ద పూర్తి సమాచారం ఉంది. రంగారెడ్డి జోను, మేడ్చల్ జోను, మెట్రో జోను పరిధిలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందరికీ వర్తింపజేస్తే నగరంలో 40 లక్షల మంది లబ్ధి చేకూరనుంది. దరఖాస్తు చేసుకున్న అందరికీ ఉచిత విద్యుత్ ఇస్తారా, ఏమైనా ఆంక్షలు పెడతారా అనేది స్పష్టత లేదు. వచ్చిన దరఖాస్తును పరిశీలించిన అనంతరం అర్హత సంబంధించిన మార్గదర్శకాలు వెల్లడిస్తామని ప్రభుత్వం పెద్దలైతే ఇదివరకే చెప్పారు. ప్రస్తుతానికి తమ గృహజ్యోతికి వస్తున్న దరఖాస్తులను మాత్రమే నమోదు చేసుకుంటామని కూడా విద్యుత్ అధికారులు అయితే చెప్పారు. సో ఈ విధంగా అత్యధికంగా ఉచిత విద్యుత్తుకు సంబంధించి అప్లికేషన్ అయితే ఎక్కువ మంది నింపుతున్నారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని